కోడిగుడ్ల కంటే యేసు ప్రభువు గొప్పవాడు. నిమ్మకాయ కంటే యేసు శక్తిమంతుడు. మిరపకాయ కంటే యేసు బలవంతుడు. పసుపు, కుంకుమ కంటే యేసు పరిశుద్ధుడు. రోడ్లపై వేసే ఏ వస్తువు కన్నా యేసు మహిమ గలవాడు. ప్రభువును నమ్ముకున్న వారికి ఏ శక్తి కూడా తాకదు. యేసు రక్తమే నిజమైన కవచం. యేసు నామమే నిజమైన రక్షణ. కొందరు అన్యజనులు లోకంలోని వారు వారిపై కొన్ని వస్తువులు ఇలా తిప్పేసుకుంటారు. ఇలా మొత్తం ఇలా తిప్పేసుకుంటారు. తిప్పేసుకొని వారి కుటుంబాలపై కూడా కొన్ని వస్తువులను తిప్పుకొని రోడ్ల మధ్యలో వేస్తారు. అంటే కోడిగుడ్లు లాంటివి, నిమ్మకాయలు, మిరపకాయలు, జీడిగింజలు, పసుపు, కుంకుమ, బ్రతికి ఉన్న కొన్ని కోళ్ళను కూడా విడిచిపెడతారు. వీటి వల్ల వాళ్ళ దరిద్రం పోదు. వాళ్ళ కష్టాలు కూడా పోవు. వాళ్ళ రోగం కూడా పోదు. వాళ్ళ దరిద్రం కూడా ఎవరికి అంటుకోదు. వారి కష్టాలు కూడా ఎవరికి అంటుకోవు. వారి రోగం కూడా ఎవరికి అంటుకోదు. వారి శాపం కూడా పోదు. వారి శాపం ఎవరికి కూడా అంటుకోదు. నిమ్మకాయ కాపాడదు. కోడిగుడ్డు రక్షించదు. మిరపకాయ భవిష్యత్తును మార్చదు. విడిచిపెట్టే కోళ్ళు మన శాపమును తీసివేయలేవు. మన శాపము వాటి వల్ల పోదు. మన దరిద్రం పోవాలంటే యేసు ప్రభు వద్దకు రావాలి. మన కష్టాలు పోవాలంటే యేసు ప్రభు వద్దకు రావాలి. మన రోగాలు పోవాలంటే యేసు ప్రభు వద్దకు రావాలి. మన శాపం పోవాలన్నా యేసు ప్రభు వద్దకు రావాలి. జీవితంలో శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది రావాలంటే ప్రభువైన యేసు వద్దకే రావాలి. యేసు మాత్రమే మన పాపాన్ని తీసివేస్తాడు. యేసు మాత్రమే మన శాపాన్ని తీసివేస్తాడు. యేసు మాత్రమే మన దరిద్రాన్ని తీసివేస్తాడు. యేసు మాత్రమే మన కష్టాలను తీసివేస్తాడు. యేసు మాత్రమే మన రోగాలు తీసివేస్తాడు. యేసు మాత్రమే మనకు నిత్య జీవం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ప్రభువు నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? దేవుడే మనకు వెలుగు అట, రక్షణ అట. వెలుగు మనకు తోడుగా ఉన్నాక ఈ చీకటి మనకు ఏం పనిచేస్తుంది? మన మీద మనకు రక్షణ ఉండగా నిమ్మకాయలు, కోడిగుడ్లు, మిరపకాయలు, జీడిగింజలు, కొబ్బరికాయలు మనల్ని ఏం చేయగలవు? ఇంకో వాక్యం చూసుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లట. ఆయుధాలే వర్ధిల్లాయట. సాతాన ఆయుధాలే వర్ధిల్లాయట. ఈ గుడ్లు ఏం వర్ధిల్లుతుంది? గుడ్డు మనపైన పనిచేస్తుందా? నిమ్మకాయ పనిచేస్తుందా? ఆ విడిచిపెట్టిన కోళ్ళు మనపై పనిచేస్తాయా? పనిచేయవు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనము వాటిని జయిస్తాం. 1 యోహాను 4:4 ఉంటుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము వాటికి భయపడవలసిన అవసరం లేదు. మన ధైర్యం క్రీస్తే, మన బలం క్రీస్తే, మన శక్తి క్రీస్తే, యేసుక్రీస్తులో ఉన్నవారికి ఏ భయం కూడా అవసరం లేదు. ఎవరైనా నా మాటలు అన్యజనులు చూస్తే మీ శాపం పోవాలన్నా, మీ రోగం పోవాలన్నా, మీ దరిద్రం పోవాలన్నా, మీ పాపం పోవాలన్నా యేసుక్రీస్తు వద్దకు రండి. అన్నీ పోతాయి. నిమ్మకాయలను నమ్ముకుంటే, కొబ్బరికాయలను నమ్ముకుంటే, మిరపకాయలను నమ్ముకుంటే, పసుపు కుంకుమని నమ్ముకుంటే పాపం పోదు, శాపం పోదు, రోగం పోదు, దరిద్రం పోదు. శాంతి, సమాధానం మనలోనికి రావాలంటే యేసు ప్రభు వద్దకే రావాలి. కాబట్టి నా మాటలు అర్థమైనవి నేను నమ్ముతున్నాను. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు.